కమిషన్లో సమావేశం జరిపింది అన్ని రాజకీయ పార్టీలు. దానిలో భాగంగా పలు అంశాలు లేవనెత్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే డిలీషన్ కోసమో లేకపోతే అన్మ్యాప్డ్ కిందో నాట్ ట్రేస్డ్ కిందో వారందరికీ ఎవరికైతే నోటీసులు ఇస్తున్నారో వివిధ కేటగిరీల కింద ఇచ్చేటువంటి విచారణ నిమిత్తం ఇచ్చేటువంటి నోటీసుల లిస్ట్ అంతా కూడా అన్ని రాజకీయ పార్టీలకి బూత్ వారీగా మేము కావాలని అడిగాం. కానీ నా చేతిలో లేదు, ఎలక్షన్ కమిషన్ రాయాలి, ఢిల్లీకి రాయాలని చెప్పారు. మీరు ఢిల్లీకి రాయండి, ఏమని రాయండి, ధర్మమైన డిమాండ్ మాది. మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇస్తున్నారో ఓటు తొలగింపు కోసం, మీ ఓటు ఎందుకు తొలగించకూడదు అని చెప్పి నోటీసులు ఇస్తున్నారో ఆ నోటీస్ ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరి వివరాలు బూతుల వారీగా, ఎన్నికల బూత్ వారీగా మేము కావాలి, రాజకీయ పార్టీలు అన్ని పార్టీలకి మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేశాం. వారి పైకి రాసి మాట్లాడతామని చెప్పారు. అలాగే ప్రతి ఫ్యామిలీలో భార్యాభర్త వారి ఓట్లని చెరొక బూత్లో ఉంటున్నాయి, లేదా భార్యాభర్త ఓటు ఒక బూత్లో ఉంటే వారి మిగతా కుటుంబ సభ్యుల యొక్క ఓట్లు వేరే బూత్లో ఉంటున్నాయి. అలాగే ఒక ఇంట్లో వాళ్ళందరూ బూతులు ఒకటి ఆ పక్కింట్లో వాళ్ళ ఓట్లన్నీ వేరే బూత్లో ఉంటున్నాయి. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దమని చెప్పని మేము వారికి చెప్పాం. ఇది మొదటిసారి కాదు, మేము గతంలో కూడా చెప్పాం. ఈ ప్రాసెస్ మొదలైనప్పుడు, ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పుడే అప్పుడే మేము లేవనెత్తాం. అప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు కానీ వారి సమాధానం ఒకటే, మా చేతిలో లేదు, దాన్ని మీరు ఫారం 8లు పెట్టుకోండి అన్నారు. ఫారం 8లు పెట్టుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ దాకా రావక్కర్లేదు, వారి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళే పెట్టుకుంటారు. దానికి పెద్దగా ఇంతమంది రాజకీయ పార్టీలు పిలిచి ఎలక్షన్ సీఓ గారిని పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు. అది ఓటర్ లిస్టు తయారు చేయడం అనేది వ్యవస్థలో ఒక ఇంట్లో ఓట్లు భార్యాభర్తల ఓట్లు చెరొక బూత్లో ఉండటం ఏంటి, ఇది తప్పు కదా, ఒకే బూత్లో పెట్టండి అంటే ఎవరికాళ్ళు ఓటర్లే పెట్టుకోవాలని చెప్తున్నారు. సవరణ పెట్టుకోవాలంటే ఓటర్లు అంటే ఓటర్లకి ఏం పాపం, లిస్టులు తయారు చేసేదేమో ఎన్నికల కమిషను, సవరణలేమో ఓటర్లు పెట్టుకోవాలండి. అలాగే ఒక బజార్లో ఒకే వీధిలో ఉన్నటువంటి ఓట్లు మరి ఒకే బూత్లో ఉండాల్సింది పోయి మరి రకరకాలుగా ఉంటాం. ఒకే పక్క బజార్లో వాళ్ళ ఓట్లన్నీ కూడా మళ్ళీ వేరే బూత్లో ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అన్నీ సరి చేయమన్నాం, మేము సరి చేయలేమని చెప్పారు. మరి ఇది ఒక వింత ప్రాసెస్ లాగా కనపడుతుంది మనకి. ఈ ప్రక్రియ వింతగా ఉంది. మరి ఎన్నికల కమిషన్ చేతిలో 2 ఓట్లుంటే పట్టుకుంటాం, 3 ఓట్లు దొంగ ఓట్లుంటే పట్టుకుంటాం అని చెప్తున్నారు. మరి ఈ సరి చేయాలి కదా, ఈ సరి చేయమని చెప్తారు. అలాగే వీళ్ళ సాఫ్ట్వేర్ కూడా డెమోగ్రఫిక్గా మేము రీడ్ చేస్తుంది అది ఇది అని చెప్పేది చెప్తున్నారు. కానీ అది పొరపాట్లు ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఉదాహరణగా ఒక ఓటును కూడా మేము ఉదాహరించి చూపించాం. ఒకే మనిషికి చిలకలూరుపేటలోను నరసరావుపేటలోను 2 చోట్ల కూడా అదే వ్యక్తికి ఓటు ఉంది. ఆ ఓటును ఉదాహరణ కూడా వారికి చెప్పాం పేరుతో సహా. ఆ ఓటు మరి ఎలా వచ్చింది, మ్యాపింగ్ కూడా అయిపోయింది, డ్రాఫ్ట్ కూడా పబ్లిష్, డ్రాఫ్ట్లో కూడా 2 చోట్ల ఓటు ఉంది. మరి ఇది ఎలా? మరి రాష్ట్రంలో ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్లు దొంగ ఓట్లు ఏరుతున్నామన్నారు, ఎలా ఏరుతున్నట్టు లెక్క? ఇవన్నీ కూడా లేవనెత్తాం. అదొకటే కాకుండా బిఎల్ఓలను కూడా అదర్ డ్యూటీస్ ఉండకూడదని చెప్పని మేము గట్టిగా గతంలో అడిగాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఎందుకంటే బిఎల్ఓలు రాష్ట్రంలో వెట్టి చాకరీ చేసే పరిస్థితి కనపడుతుంది. గొడ్డు చాకరీ చేస్తున్నారు బిఎల్ఓలు. వారు మరి ఎలక్షన్ ఉద్యోగం కాకుండా బిఎల్ఓ ఉద్యోగమే కాకుండా వారి రోజువారీ ఉద్యోగం కూడా బాధ్యతలు విధులు నిర్వర్తించాలని చెప్పని పై అధికారులు ఒత్తిడి చేయడం కింద జరుగుతుంది. కాబట్టి దీనివలన పని ఒత్తిడి ఎక్కువ అవుతే కనుక ఓటర్ల లిస్టు తయారీలో తప్పులు జరుగుతాయి అని చెప్పని కూడా సిఇఓ దృష్టికి తీసుకెళ్ళాం. చెప్తామని కిందసారి చెప్పారు, కానీ చెప్పలేదు. ఈసారి మరి చెప్తారో లేదో తెలియదు, మరి చెప్తారని ఆశపడుతున్నాం. ఎందుకంటే 1.5-2 నెలల క్రితం కూడా చెప్తే అలాగే చెప్తా ఉన్నారు. ఇంతవరకు ఏటీఆర్ అంటే ఏటీఆర్ లేదు అంటున్నారు.